అంతే. ఇవాళ అయితే నమస్తే తెలంగాణ నింపేసింది పేపర్ మొత్తం. దొంగ దొంగ ఓటు తొలగి వెళ్తారు, దొంగ అంటే సప్పట్లు కొట్టాలి మరి మనం. ఏమంటానా సూపర్ డూపర్ బంపర్ హిట్ గెలుస్తాన్నావంట పోయి నువ్వే అలా అంటారుగా. గిట్ల నాన్న ఒక ఆడబిడ్డ చుట్టూ మానవ మృగాల కంటే ఘోరంగా తయారయ్యారు. ఇదేమిరా, ఇదేం రౌడీజరా బాబు. గెలుస్తారా ఓడతారా ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు. ఒక అభ్యర్థి చుట్టూ ఇంతమంది చేరాలన్నా, ఇట్లా బెదిరింపులకు పాల్పడాలన్నా. ముందు నుంచే ప్రచారం జరుగుతుంది, రౌడీ షీటర్ అని చెప్తూనే ఉంటుంది. ఇక మీరు చెప్పంగా మీరెందుకు ప్రూవ్ చేసుకోవద్దని మీరు దాన్ని నిజం చేస్తుంటారు. ఇక నిజం చేస్తున్నారు మీరు, ఇక్కడ కళ్ళకు కనిపిస్తుంది నిజం చేసేది. జూబ్లీస్ రౌడీ రాజ్యంగా మార్చేసిరు. ఓటర్లను కాంగ్రెస్ నేతలు బెదిరించరు, మాట వినకపోతే బూతులు మాట్లాడారు. మా ఇంట్లో చనిపోయిన వారి ఓట్లు కూడా వేసిరట. ఫోటోలు మార్చి దొంగ ఓట్లు వేశారు. బిర్యానీలో డబ్బులు పెట్టి పంచిర్రు. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి, నేను గెలిచాక అందరి సంగతి చెబుతా. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. నిన్న ఈమె ఎన్నికలు జరుగుతున్న సమయంలో మధ్యాహ్న సమయంలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. బిర్యానీ పొట్లాలలో పెట్టి పంచుతారట పైసలు. ఏం దౌర్భాగ్యమైన స్థితి రేవంతారా నీకు. ఏం పోయే కాలం వచ్చింది, ఏం మత్స్యం మోడి మీద కూర్చుంది. బిర్యానీ పొట్లాలన్నా అంత చెండాలంగా తయారైనవా. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు మా ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఓటు కూడా వేసినట్టుంది. అది చాలా బలమైన కామెంట్. అది ఇంకా రేవంత్ రెడ్డి తలకాయ ఏడబెట్టుకో అర్థం కాదు. ఇగో వాళ్ళ తల్లిది మాగంటి గోపీనాథ్ గారు తల్లిని తీసుకొచ్చి రాజకీయం చేశారు. చండాలమైన రాజకీయం. అదైతే ఎన్ని లంగ పనులు చేయాలి అన్ని లంగ పనులు చేశారు. ఇంకా భూమి మీద ఇది లేదు అంటాం లేదు, అన్ని చేశారు. ఎన్ని చేసినా ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యవహార చేయలేంది, ఏం నడిపించిండు ఏం చేసిండు అన్ని ప్రజలకు తెలుసు. ఇక దాచిపెట్టి నువ్వేదో ధరించేది ఏమి లేదు. నువ్వు దొంగమనే విషయం ప్రజలు గ్రహిస్తున్నారు. ఏందా జూబ్లీస్ లో 20,000 బోగస్ ఓట్లున్నట. ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్ తో రేవంత్ కుమ్మక్కయ్యను. పోలింగ్ రోజున అన్ని అరాచకాలే జరిగినాయి. లైవ్ లో చెప్పిన దొంగ ఓట్లను ఆపలేదు. ఇక బూతుల దగ్గర శ్రీశైలం యాదవ్ కు పనేంటి అని చెప్పేసి అడుగుతా ఉండు. ఓటేసి ఇంట్లో కూర్చోవాలి కదా, కాంగ్రెస్ పై ధ్వజం ఎత్తిన ఆర్ఎస్పీ అని చెప్పేసి ఆయన ఒక వార్త వస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు శ్రీశైలం యాదవ్ టార్గెట్ గా చేసి ప్రెస్ మీట్ పెట్టినట్టు వచ్చింది. సో ఏది ఏమైనా దొంగ ఓట్లు రిగ్గింగు అంతా దిన జూబ్లీస్ నిన్న వెలిగిపోయింది. కాంగ్రెస్ తోని వెలిగిపోయింది. ఎట్లా వెలిగింది? దొంగ ఓట్లతో వెలిగిపోయింది. వెలుగుతుంది మరి, దొంగ ఓట్లు లేకపోతే ఎట్లా వెలుగుతుంది? ఇంత బీభత్సం ఎప్పుడు జరగలేదు. దుర్మార్గమైన రీతిలో పోలింగ్ జరిగింది. ఇక యూపీ బీహార్లను మించిపోయింది. సీఎం చిల్లర సంప్రదాయాలకు తెర తీశారు. ఓటుకు 10,000, 1,00,000 మందికి చీరలు. బీఆర్ఎస్ గెలుస్తుందన్న అక్రమాలు. దాసోజు శ్రవణ్ ఫైర్ అయినట. ఇంకో వీళ్ళని అరెస్ట్ చేసిరు. కానీ మన కాంగ్రెస్ అందరూ మంచారు. వాషింగ్ పౌడర్ నిర్మా ఎంత వాషింగ్ పౌడర్ నిర్మాణం వాళ్ళందరూ. మాగంటి సునీత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు. ఇక దొంగ ఓట్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు ధర్నా చేసిరు. నేతలను అరెస్టు చేసిన పోలీసులు. జూబ్లీస్ పోలింగ్ లో ఉద్రిక్తతలు. ఇది ఎగ్జిట్ పోల్స్ బీఆర్. అంతే ఇంతవరకు సమాచారం. సో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నికల సంఘం, పోలీసులు, అధికారులు, యంత్రాంగం చాలా సక్సెస్ఫుల్ గా పనిచేసినాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ ఊడిపోతాను ఒక భయం. ఆ భయంతో ఇవన్నీ చేయాల్సి వచ్చింది పాపం. అంటే ఓడిపోతే అన్న తీసేస్తామని చెప్పినట్ట. ఓని అమ్మాయి ఓడిపోతే మన పని అవుతారని చెప్పేసి ఆ పని చేశారు.